అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 12వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 13వ భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, మీకు ఈ రచన మరియు నా ప్రజెంటేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా షేర్ చేయండి. ఇక జరిగిన కథలోకి. కిరణ్మయి దివాకరునికి కలిగిన వేదనను, అపరాధ భావనను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మళ్ళీ దివాకరుని వెనక్కి వెళ్ళిపోమ్మని, ఉపేంద్రుని దగ్గరికి వెళ్ళిపోమ్మని హెచ్చరిస్తుంది కిరణ్మయి. ఉపేంద్రుని ముందు దోషిగా నిలబడటం కంటే అగ్నిగుండంలో పడటం మంచిది అంటాడు దివాకరుడు. ఈ జంట చెదురుమదురుగా సమాధానపడి జీవితంలో ముందుకు సాగిపోవటానికి మార్గాలు వెతికే క్రమంలో కామినీ దాసి ఎదురుపడుతుంది. ఆమె వారికి ఇల్లు అద్దెకిచ్చి అండగా నిలబడటానికి పూనుకుంటుంది. ఇక 13వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. సతీషుని వనవాస స్థితి ఈనాటికి అలాగే ఉన్నా అతని వైరాగ్య సాధనా ధార మాత్రం దారి నుండి దూరంగా తొలగిపోయింది. 2 నెలల కిందట అతన్ని చూచిన వారందరికీ ఈ విషయం సులభంగానే బోధపడుతుంది. ఆత్మబంధువుల్ని, ప్రాణస్నేహితుల్ని విడిచి బుద్ధిపూర్వకంగా ప్రవాసం స్వీకరించి ఏకాంత జీవితం గడుపుదామనుకున్న వ్యక్తి హృదయంలో అకస్మాత్తుగా ఈ మార్పు కలగడానికి కారణమేమిటి? పక్షుల కలకూజితముల స్థానే ప్రయత్నపూర్వకంగా పెట్టెలో పెట్టి బంధించిన సంగీతం పుస్తకాలను మళ్ళీ బయటకు తీయటానికి కారణం ఏమిటి? సారంగి, సితారు ఆదిగా గల సంగీత సాధనాలు నిర్లక్షిత స్థానాలు వదిలి మళ్ళీ మొదట్లాగా పరిశుభ్రమైన బల్ల మీదకి ఎలా వచ్చాయి? అతని ముఖంలోని బలిన ఛాయలు ఎలా వదిలిపోయాయి? ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు. నిజంగా 2-3 నెలల లోపల సతీషునిలో చాలా మార్పు వచ్చింది. అతన్ని గుర్తించటమే కష్టమైపోయింది. ఈ విపరీత పరివర్తనకు కారణం తెలుసుకోలేకపోయినా జరిగిపోయింది. పెళ్లి విషయాలు స్పష్టం కాకపోయినా చెప్పకపోయినా ఆత్మబంధువులకు సతీష సరోజిని ఆంతర్యాల విషయాలు స్పష్టంగా తెలిసాయి. సరోజిని తల్లి జగత్తారిణి ప్రయత్నమే ఈ విషయంలో అన్నిటికన్నా ప్రబలంగా ఉందన్న సంగతి సంవత్సరం కిందటే కలకత్తాలో తెలిసింది. కానీ వ్యగ్రత, వ్యాకులతలు ఎక్కువగా ఉండటం వల్లే శిక్షాభిమానం గల తన కుమార్తెకు ప్రాచీన సమాజము, సంస్కారము నచ్చదని, సతీషుని చేసుకోవటానికి ఇష్టపడదని సందేహం కలిగింది. ప్రస్తుతం జగత్తారిని తన కన్నవారింటికి శాంతిపురం వెళ్ళింది. తిరిగి వచ్చిన తర్వాత ఏ సంగతి నిశ్చయంగా చెబుతాను అన్నది. ఇవాళ పొద్దున సతీషుడు సారంగి మీద కొత్త గేయం ఆలాపిస్తున్నాడు. ఇంతలో బిహారీ వెంట ఎవరో ఒక వ్యక్తి లోపలికొచ్చాడు. అతను జ్యోతిష్ బాబు గారి గుమస్తా. జగత్తారిని వెంట శాంతిపురం వెళ్ళి వచ్చాడు. గుమస్తా నమస్కారం చేసి, ఇవాళ అమ్మగారు మీకు విందు చేస్తారు, అక్కడికి భోజనానికి పిలుచుకురమ్మన్నారు అన్నాడు. ఈ మాట విని సతీషుడు చకితుడై, ఆమె ఎప్పుడు తిరిగి వచ్చింది అన్నాడు. 3-4 రోజులైంది అన్నాడు గుమస్తా. ఈ వారం రోజుల నుంచి సతీషుడు అటు వెళ్ళటం లేదు. తన సంబంధం విషయం బాగా తెలిసిన తర్వాత జ్యోతిష్ బాబు గారింటికి వెళ్ళటం అతనికి సిగ్గుగా ఉంది. సరే, 10-11 గంటలకు వస్తానని చెప్పండి అన్నాడు. గుమస్తా నమస్కరించి వెళ్ళిపోయాడు. సతీషునికి విందు చెప్పి కూడా జగత్తారిని భోజనం ఏర్పాట్లేమీ చేయలేదు. సతీషుడు సాయంత్రానికి కానీ రాడని ఆమెకు తెలుసు. కానీ గుమస్తా నోటి వెంట ఈ కబురు విని ఆమె చాలా వ్యాకులపడింది. కొంచెం కోపం కూడా వచ్చింది. ఇవాళ ఏకాదశి, అందుచేత ఆమెకు భోజనం ఏర్పాట్లు చేయనవసరం లేదు. ఆమెకు వంట చేసి పెట్టే విధవ బ్రాహ్మణి కూడా 2-3 రోజుల నుండి మలేరియా జ్వరంతో బాధపడుతూ ఉంది.
ఆమె చాలా విసుక్కుని గుమాస్తాతో, ఈ పూట విందు చెప్పడానికి ఎందుకు వెళ్ళావు? కొంచెం ఇంట్లో ఆలోచించి వెళ్ళకూడదు అన్నది. గుమాస్తా భయపడుతూ, నేను ఈ పూట రమ్మనలేదు, వారే స్వయంగా వస్తానన్నారు, ఇంకా నేనేం చేస్తాను అన్నాడు. ఈ మాట విని జగత్తారిణి క్రోధస్వరంతో, అయితే మీరే వెళ్ళి మంచి చేపలు ఎక్కడైనా దొరుకుతాయేమో తీసుకురండి అన్నది. ఇవాళ పొద్దున్నే ఆమె కోపంగా ఉండటానికి కారణముంది. సతీషునికి విందు పిలుపు పంపిన తరువాత శశాంకమోహనుడు నిన్నటి రాత్రి మళ్ళీ వచ్చాడని కబురు తెలిసింది. అతని వేషభాషల్ని చూసి సరోజినిని చేసుకోవటానికి కుతూహలపడుతున్నాడని వినినప్పటి నుంచి ఆమెకు కంట్లో నలుసులాగా కనబడుతున్నాడు. 20 రోజుల క్రితం ఏదో వంకతో అతను కలకత్తా నుండి వచ్చినప్పుడు తన కుమార్తెను ఇవ్వటం అసంభవమని ఒక విధంగా స్పష్టంగానే చెప్పింది. అయినా అతను పిలవకుండానే మళ్ళీ వచ్చి కూర్చున్నాడని వినగానే ఆమెకు మనసు కంపరమెత్తిపోయింది. అదీగాక ఈ కబురు ఆమెకు కొంచెం ముందు తెలిసినట్లయితే ఇవాళ సతీషునికి విందు చెప్పేది కాదు. ఈ కబురు ఆమెకు ముందుగా ఎందుకు చెప్పలేదా అని ఆమె జ్యోతిష్ దగ్గర నుండి ఇంటిలో నౌకరు మీద వరకు మండిపడుతూనే ఉంది. సరోజని బయట గదిలోంచి ఏదో విధంగా తల్లి కంటపడకుండా పైకి పోతూ ఉంది. శశాంకమోహనుడు వచ్చిన సంగతి ఆమెకింతవరకు తెలియదు. జగత్తారిణి ఆమెను ఆపాదమస్తకం ఒక్కసారి చూసి క్రోధాన్ని మనసులో అణిచిపెట్టుకుని, తిరుగుడైపోయిందా? కొంచెంసేపు చెప్పులు మేజోళ్ళు విప్పు తల్లి. సతీషుడు ఇవాళ ఇక్కడే భోంచేస్తున్నాడు. నేను స్వయంగా వంట చేయకపోతే ఈ కిరస్థానీ వాళ్ళ ఇంటిలో అతను పచ్చి మంచినీళ్ళు కూడా మింగడు. వెళ్ళి గౌను విప్పి కొంచెం వంటింట్లోకి రా. ముసలి తల్లికి కొంచెం సాయం చేస్తే నీ యేసుకి కోపమేమీ రాదులే అమ్మా అన్నది. జగత్తారిని కోపం వచ్చినప్పుడు ఎలా మండిపడేది? వెనక ముందు ఆలోచించకుండా ఏ మాట పడితే ఆ మాట అనేది అందరికీ తెలిసిన విషయమే. సరోజిని ఆగి, ఇప్పుడే వస్తానమ్మా అన్నది. కానీ తల్లి కోపం తగ్గలేదు. వచ్చి మాత్రం ఏం చేస్తావు? 17-18 ఏళ్ల వయసు వచ్చినా ఇంతవరకు అన్నం వండడం కూడా తెలియదు. నేను కలవాళ్ల ఇంటిలో పుట్టినా నీ వయస్సు నుండి సంసారం చేస్తున్నాను. ఇవాళ వంట బ్రాహ్మణి వెళ్ళిపోతే పస్తులుండాల్సి వచ్చింది. ఆచారాలు ధర్మాలు లేని ఇంటిలో బిడ్డలెందుకు అని మొహం చిట్లించుకొని జగత్తారిని స్వయంగా వంటింట్లోకి వెళ్ళింది. కానీ తన కొడుకు కూతుళ్ళ యందు తన ఇంటిలో ఆచార వ్యవహారాల యందు ఆమెకు ఇంత కోపం ఎందుకో ఆమె పూర్వచరిత్ర వల్ల చాలా వరకు విదితమవుతుంది. ఆమె పూర్వచరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. జగత్తారిని భర్త కీర్తిశేషులు పరేశనాథుడు ప్లీడరీ చేసి చాలా డబ్బు గడించాడు. కానీ ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆశతో వయసు మళ్ళినా కూడా బారిస్టర్ చదువుదాం అనుకునేటప్పటికీ భార్య ఏడ్చి విలపించి ఉపవాసాలు చేసి అనేక విధాలైన అడ్డంకులతో అతన్ని వెళ్లకుండా చేయటానికి ప్రయత్నించింది, కానీ సఫలం కాలేకపోయింది. పరేశనాథుడు ఆమె మాట ఒక్కటి కూడా చెవిన పెట్టలేదు. 12 ఏళ్ల కొడుకు జ్యోతిష్ని, 6 ఏళ్ల కూతురు సరోజినిని వదిలిపెట్టి వెళ్ళాడు. మొదట కొన్ని రోజుల వరకు జగత్తారిని పూర్తిగా నిరాశ చెందింది. కానీ తర్వాత ధైర్యం చేసుకుని గుమస్తాలు నౌకర్ల సాయంతో పని పాటలు చేసుకోసాగింది. కానీ భర్త యందు ఆమెకు పూర్తిగా విరక్తి కలిగింది. కొంతకాలానికి పరేశనాథుడు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు గడించసాగాడు. కలకత్తాలో ఒక పెద్ద భవంతి కట్టించాడు. నూతన పద్ధతులలో ఇంటిని అలంకరించాడు. కానీ జగత్తారిని భర్త పనులకు ఏమీ సాయం చేయకుండా మెదలకుండా ఊరుకుంది. ఈ విధంగా భార్యాభర్తల ఆంతర్యాలు రోజురోజుకి దూరం కాసాగినాయి. మాట్లాడుకోవడం మానేశారు. పరస్పర యోగక్షేమాలు తెలుసుకోవడం కూడా బహుశా ఆగిపోయే ఉంటాయి. ఒకరోజున జ్యోతిష్ ఆమె వద్దకొచ్చి, నాన్నగారు నన్ను విదేశాలకు పంపాలనుకుంటున్నారమ్మా అన్నాడు. తల్లికి మొదటి నుంచి ఈ సంశయం ఉంది. ఆమె మరింత కఠినంగా, ఎప్పుడు అన్నది. 1-2 నెలల్లో అన్నాడు జ్యోతిష్. తల్లి సరే అని గంపెడు మొహంతో తన పని మీద వెళ్ళిపోయింది. జ్యోతిష్ విదేశానికి ప్రయాణమైన రోజున ఆమె తన గదికి తాళం వేసుకుని లోపల కూర్చుంది. అతను గది బయట నుంచునే తల్లికి నమస్కరించి వెళ్ళిపోయాడు.
పరేశనాథుడు సరోజినిని వెంట తీసుకుని కొడుకును పంపి రావడానికి బొంబాయి వరకు వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికి జగత్తారిణి కన్నవారింటికి శాంతిపురం వెళ్ళిపోయిందని చెప్పారు. ఎందుకు వెళ్ళిపోయిందో ఆచూకీ తీసిన మీదట ఈ మధ్య ఆమె అన్నగారు గోవిందబాబు వచ్చినట్లు, ఈ ఇంటిలో భోజనం చేయకుండా వెళ్ళిపోయినట్టు తెలిసింది. దాన్ని బట్టి అతనికి భార్య కన్నవారింటికి వెళ్ళిపోయిన కారణం వెంటనే అర్థమైంది. రమ్మని మనిషిని పంపాడు, కానీ జగత్తారిణి రాలేదు. పరేశనాథుడు సరోజినిని ఒక బోర్డింగ్ హౌస్లో చేర్పించి ఇంతకుముందు అలవాటు లేని పనులన్నీ చేసుకోసాగాడు. జగత్తారిణి కన్నవారింటి వద్ద ఉంటూ ఉండగానే భర్త కష్టాలన్నీ విని కూడా రావటానికి సంసిద్ధపడలేదు. తనను సంఘం నుండి బయటకు గెంటిన భర్త మీద ఆమె కోపం లేశమాత్రం కూడా తగ్గలేదు. ఈ విధంగా 6 సుదీర్ఘ సంవత్సరాలు గడిచినాయి. జ్యోతిష్ తిరిగి వచ్చాడు. తల్లిని తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ తల్లి పంతం పట్టుకు కూర్చుని రాలేదు. ఏడుస్తూ, అంతా విన్నాను జ్యోతిష్, మీరు సుఖంగా బతకండి, కానీ నన్ను మాత్రం ఆ నరక కూపంలోకి తొయ్యకండి, నేను సహించలేను అన్నది. మనం వేరే ఉంటామమ్మా, నువ్వు ఆ ఇంటి ఛాయలకు కూడా పోవద్దు, నా సంపాదనలో మనం పొట్ట పోసుకుంటాం, నువ్వు పద అన్నాడు జ్యోతిష్. జగత్తారిని కొడుకును కలకత్తాలో వేరే ఇల్లు కోసం ప్రయత్నం చేయమని రావటానికి అతి కష్టం మీద అంగీకరించింది. జ్యోతిష్ ఒక వారం రోజుల లోపల ఇల్లు మాట్లాడి వచ్చి తీసుకువెళ్తానని తల్లి దగ్గర సెలవు తీసుకున్నాడు. కానీ తిరిగి రావటానికి అన్ని రోజులు కూడా పట్టలేదు. 5వ నాడే మళ్ళీ వచ్చాడు. అతని మొహం కేసి చూసి జగత్తారిని బావురుమంది. జ్యోతిష్ కలకత్తా నుండి వెళ్ళిన 3వ రోజునే పరేశనాథుడు అకస్మాత్తుగా ఏదో హృద్రోగంతో చనిపోయాడు. అత్యంత దుఃఖంతో జగత్తారిని 5 ఏళ్ల క్రితం వదిలిపెట్టి వెళ్ళిన ఇంటికి ఇవాళ మళ్ళీ తిరిగొచ్చింది. కానీ పతిని మాత్రం చూడలేకపోయింది. కూతుర్ని బడిమ అనిపించి ఇంటికి తీసుకొచ్చింది. ఆమె వేషభాషల్లోనూ ఆచార వ్యవహారాల్లోనూ ఇదివరకటికి ఇప్పటికీ కలిగిన మార్పును చూసి భయ విస్మయాలతో స్తంభించిపోయింది. జ్యోతిష్ని చాటుకు పిలిచి, ఇప్పుడు చెల్లెలి పెళ్ళి ఎట్లా చేస్తావో చెప్పు అన్నది. జ్యోతిష్ తల్లి మనసులోని భావాన్ని గ్రహించి చిరునవ్వుతో, ఇంతకంటే ఎక్కువ వయసు పిల్లలకు కూడా పెళ్ళిళ్ళవుతున్నాయి అమ్మా, నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. జగత్తారిని ఆశ్చర్యంతో కళ్ళప్పగించుకొని చూస్తూ, నిశ్చింతగా ఉండనా? నీ తండ్రి చేసిపోయిన దానికి ఇప్పుడు ఏ ఉపాయం లేదు. కానీ నేను నా గొంతులో ప్రాణముండగా పెళ్ళి కాకపోయినా సరే గాని బ్రాహ్మణ పిల్లను ఏ తురకాడికో ఏ కిరస్తాని వాడుకో అంటగట్టలేను. నీకే చింత లేదు, ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది. దానికి ఉపాయం మా పినతండ్రి చెప్పాడు. కానీ అమ్మాయికేం ఉపాయం ఉంటుంది అన్నది. నువ్వు వయసు తగ్గించే అవసరం ఏమీ లేదమ్మా, కొన్ని రోజులు ఓర్చుకోవలసి ఉంటుంది. నేను కులీన బ్రాహ్మణ కుర్రవాణ్ణే తీసుకొస్తాను, నువ్వేమీ కిరస్తాని ముసల్మానీల ఇళ్లకు పోనవసరం లేదు అన్నాడు జ్యోతిష్. జగత్తారిని కోపగించుకొని, నువ్వు ఇంకా ఓర్చుకోమంటున్నావా జ్యోతిష్ అన్నది. అతను యథార్థమే మాట్లాడుతున్నాడని జగత్తారిని గ్రహించింది. కానీ మంచి బ్రాహ్మణ కుర్రాడు ఎక్కడ దొరుకుతాడా అన్న విషయం మీదే ఆమె ధ్యానం పోయింది. నీ మనసు వచ్చినట్లు చెయ్యి నాయన, ఏ విషయంలోనూ నేను చెయ్యి చేసుకోనని మొదటే చెప్పాను అని హృదయభారంతో తన పని మీద వెళ్ళిపోయింది. జ్యోతిష్ ప్రాయశ్చిత్తం చేసుకుని తండ్రి శ్రాద్ధం చేశాడు. కొంతకాలానికి మంచి వరుడు దొరికాడనుకున్నారు. అతడు విదేశాల నుండి తిరిగి వచ్చిన బెంగాలీ యువకుడు. బారిస్టర్ పాసై వచ్చి 2 సంవత్సరాలైంది. అతడే శశాంకమోహనుడు. శశాంకమోహనుని రూపం దేశీయమైన స్వభావం మాత్రం పూర్తిగా విదేశీ. అతను బెంగాలీ స్వచ్ఛంగా మాట్లాడతాడు, కానీ ఇంగ్లీష్లో తప్పులు పడుతూ ఉంటాయి. కొద్ది రోజుల నుండి అతను ఇక్కడికి రావటం అధికమైంది. సరోజిని యందు అతని మనసులోని భావం కూడా అస్పష్టంగానే స్పష్టమైపోయింది. జగత్తారిని తలుపు చాటు నుండి కాబోయే అల్లుడిని చూసి క్రోధంతో మండిపడింది. కానీ ఆ కోపం కూతురి మీద చూపించింది. కూతుర్ని ఒంటరిగా పిలిచి గద్దించుతూ,
ఎవరి ముందు పడితే వారి ముందు హద్దు విడిచి తిరుగుతావు, సిగ్గులేదు అన్నది. సరోజిని సిగ్గుతో కృంగిపోయి మెదలకుండా వచ్చి నుంచున్నది. వృద్ధ తల్లి కూడా ఏమీ మాట్లాడకుండా మరోవైపుకు పోయింది. శశాంకమోహనుడు ఆ తర్వాత ఎన్నిసార్లు వచ్చినా తనకు కావలసిన వ్యక్తి కనపడేది కాదు. తల్లి అనుజ్ఞను అనుసరించి సరోజిని బయటికి రావటం లేదు. జ్యోతిష్కి ఇది కటువుగా తోచింది. ఒక రోజున అతను చెల్లెలితో, నువ్విప్పుడు ఇలా పొంచి పొంచి తిరుగుతున్నావెందుకు సరోజా అని అడిగాడు. సరోజిని తల వంచుకుని అస్పష్టంగా అమ్మా అని చెప్పి ఇంకేం చెప్పలేకపోయింది. జ్యోతిష్ మెదలకుండా వెళ్ళిపోయాడు. సుమారు 2 నెలల తర్వాత జ్యోతిష్ తల్లి దగ్గర శశాంకమోహనుని సంబంధం విషయం ఎత్తి చీవాట్లు తిన్నాడు. కొడుకు మెదలకుండా ఉండడం చూసి తల్లి కొంచెం మెత్తబడి, నువ్వు విదేశాలకు వెళ్ళావు గాని అలా అయిపోయావా నాయనా అన్నది. అందరూ ఒకే విధంగా ఉంటారా అమ్మ? అంత మాత్రం చేత ఆ సంబంధం పోగొట్టుకోవడం మంచిదా? శశాంకుడు బారిస్టర్ పాస్ అయి వచ్చాడు. ఈ మధ్య అతను మంచి పేరు కూడా సంపాదించాడు. అతనికిచ్చి చేయటం వల్ల సరోజిని సుఖపడుతుంది. అభిప్రాయాల్లో ఏదో కొద్ది భేదం ఉంటే తర్వాత సర్దుకుపోకూడదు అన్నాడు జ్యోతిష్ మెల్లగా. అతను ఎప్పటికీ బాగుపడడని నాకు తెలుసు నాయన. అదీగాక పరదేశానికి వెళ్ళి పరదేశీ అయి వచ్చిన వాణ్ణి ఎప్పటికీ నమ్మకూడదు. బీహార్ వెళ్ళి బీహారీ అయి, కాబూల్ వెళ్ళి కాబూలీ అయి, కటక్ వెళ్ళి ఒరియా అయిపోయేవాడిని ఎలా నమ్ముతాం? వీల్లేదు జ్యోతిష్, అతన్ని పంపించి. వాడు మనిషి కాదు, కోతి. కోతికి నా బిడ్డను అంటగట్టదలుచుకోలేదు అన్నది తల్లి. ఏ అపరాధం కోసమైతే జగత్తారిని భర్తను కూడా త్యజించిందో అలాంటి అపరాధాన్ని ఎంత చెప్పినా ఎంత నచ్చ చెప్పినా క్షమించదని నిశ్చయపూర్వకంగా తెలుసుకుని జ్యోతిష్ మెదలకుండా వెళ్ళిపోయాడు. కానీ కొంచెం సేపటికి మళ్ళీ తిరిగొచ్చి, మరో మాట ఉందమ్మా, దాని గురించి నువ్వు బాగా ఆలోచించి చూడు అన్నాడు మళ్ళీ. ఏం మాట నాయనా? తల్లి అడిగింది. సరోజినికి మీరు చెప్పించిన చదువుని బట్టి చూస్తే ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా ఏది చేయడం కూడా మంచిది కాదనిపిస్తూ ఉందమ్మా. చిన్నతనం నుండి ఆమె మీ అదుపులో పెరగలేదు. ఇంగ్లీషు దొరసాన్ల చేతుల్లో పెట్టారు. ఇప్పుడు ఈడొచ్చింది. ఆమె మనసులో అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కష్టమేమీ కాదుగా అన్నాడు జ్యోతిష్. ఈ మాటను ఆమె మనసులో కాదనలేకపోయింది, పైకి అవుననలేకపోయింది. కొంచెంసేపు మౌనంగా ఉండి, సరే జ్యోతిష్, మీరు కిరస్తాని దొరలు దొరసానులు కాదలుచుకుంటే కాండి, కానీ ముందు నన్ను కాశీకి మాత్రం పంపు. నేను ఇంతవరకు సహిస్తూ వచ్చాను, కానీ ఇక సహించలే అన్నది. జ్యోతిష్ తల్లికి నమస్కరించి, నేను కూడా కాశీ వచ్చి ఉంటాను. తల్లిని వదిలిపెట్టి నేనెక్కడుంటాను? ఈ విషయం నేను విదేశం నుండి తిరిగి వచ్చినప్పుడే నిశ్చయించుకున్నాను అన్నాడు చిరునవ్వుతో. జగత్తారిని అతని మొహం వంక చూచింది. ఆమె హృదయంలోని క్రోధాగ్ని అంతా క్షణంలో చల్లబడిపోయింది. కొంచెం సేపటి వరకు స్నేహ దృష్టితో కొడుకు మొహం కేసి చూచి నిట్టూర్పుతో, వద్దు, కాశీలో ఇల్లు ఖాళీ చేయమని ఉత్తరం రాయి నాయన. ఎల్లప్పుడూ నేను మీ వెంట ఉంటూ నా ధర్మాచారాలతో మిమ్మల్ని కష్టపెట్టదలచలేదు అన్నది. జ్యోతిష్ చిరునవ్వు నవ్వి, అయితే పద, అందరం కాశీలోనే వెళ్ళుందా అన్నాడు. జగత్తారిని సతీషుని చూచింది. అతని మెళ్ళో లావాటి జందె ఉంది. సంధ్యావందనం చేస్తాడు. నిష్ఠ గలవాడు. అతని తండ్రి వద్ద చాలా డబ్బు కూడా ఉంది. జగత్తారిని ఒక్కసారి ముగ్ధురాలైపోయింది. సతీషుడు విదేశాలకు వెళ్ళి ఏమీ చదువుకు రాకపోయినా సరోజిని అతన్ని గౌరవ మర్యాదలతో చూస్తూ ఉన్నదని గ్రహించింది తల్లి. బహుశా ఆమె మనసులో అప్పటి నుంచి జగత్తారిని మనసులో ఉన్న సందేహం కాస్త తొలగిపోయింది. ఇంతకాలం నుండి కూడబెట్టుకున్న మనక్లేశం దూరమైపోవటానికి కూడా దారి దొరికింది. సతీషుని నోటితో అత్తా అని పిలిపించుకునే సౌభాగ్యం కూడా కలిగింది అనుకుంది. కానీ తరువాత చాలా కాలం వరకు సతీషుడు కనబడలేదు. అప్పటి నుండి ఆమె హృదయంలో కొంచెం బాధపడసాగింది. అయినా ఆమె స్వయంగా ఈ పనికి మరో దారి చూచుకోవడానికి ప్రయత్నించలేదు. ప్రయత్నించినా చివరికి మొండి చెయ్యి బయటపడుతుందేమోనని ఆమెకు చాలా భయంగా ఉంది. పెళ్ళి కాకపోవడం పిల్లవాడి
ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటుందని ఆమెకు బాగా తెలుసు. కానీ ఈ విషయంలో ఉపేంద్రుడేమీ కాదనలేదు. కానీ సతీషుడి ముసలి తండ్రి ఉన్నాడు. అదీగాక సతీషుడు విదేశాలకు వెళ్ళి వచ్చిన వ్యక్తి కుమార్తెను చేసుకోవటానికి సందేహిస్తాడనడానికి కూడా ఏమీ నిశ్చయం లేదు. ఈ విధంగా చాలా రోజులు చాలా దుశ్చింతలతో గడిపింది. వైద్యనాథలో సతీషుడు సరోజిని ఎదురుగా కూర్చుని మాట్లాడుతూ ఉండడం చూచేటప్పటికీ ఆమె కళ్ళల్లో ఆనందాశ్రువులు నిండాయి. సతీషుడు దగ్గరకొచ్చి నమస్కరించాడు. అతను కలకత్తా నుండి అక్కడికి వచ్చి అజ్ఞాతవాసం చేస్తూ ఉండగా సరోజిని ఒక రోజున అకస్మాత్తుగా అతన్ని వెతికి పట్టుకున్న సంగతి జ్యోతిష్ తల్లికి చెప్పాడు. తన కూతుర్ని ఆపద నుండి కాపాడిన సంగతి విని సతీషుని ఆశీర్వదిస్తూ, నువ్వు మాకు చేసిన ఉపకారాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము నాయన. కానీ ఈ అడవిలో ఒంటరిగా పడి ఉన్నావెందుకు బాబు? నువ్వు నావాడివి. మేమిక్కడ ఉన్నంతకాలం మా ఇంటికి వచ్చి ఎందుకు ఉండకూడదు అన్నది. సతీషుడు చిరునవ్వు నవ్వుతూ, నాకిక్కడ కష్టమేమీ లేదత్తా, చాలా హాయిగా ఉంటున్నాను అన్నాడు. కష్టం సంగతి కాదు నేననేది, కానీ ఒంటరిగా ఉంటే ఆపదలు ఎన్ని వస్తాయి నాయన. మా ఇంటి వద్ద చాలా ఖాళీ గదులున్నాయి, వచ్చి ఒక గదిలో ఉండరాదు అన్నది జగత్తారిణి. వస్తే కులభ్రష్టుడవుతాడమ్మా అన్నది సరోజిని. జగత్తారిణికి ఇంతవరకు ఆమె ఆంతర్యంలోని సంగతులు తెలియవు. మనసులో విసుక్కొని, అలా మాట్లాడతావేమే? మనం ఎవరివేమిటి? మన ఇంటి వద్ద ఉంటే కులభ్రష్టుడు కావటానికి దీని మాటలు నమ్మబోకు నాయన. అలా అయితే ఉపేంద్రబాబు భార్యతో అన్ని రోజులు మా ఇంట్లో ఎందుకుంటాడు? అతను కులభ్రష్టుడయ్యాడా ఏమిటి? అటువంటి వాగుడు ఎప్పుడు వాగకు సరోజ అన్నది. సరోజని మొహం తిప్పుకొని నవ్వసాగింది. కులభ్రష్టత ఎందుకవుతుందత్తా? నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తూనే ఉంటాను, అప్పుడప్పుడు భోంచేస్తూ ఉంటాను కూడా అన్నాడు సతీషుడు. ఈ సంగతి విని జగత్తారిణి సంతోషంతో, అలాగే వస్తూ ఉండు నాయన, నేను ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడికే వచ్చి భోంచేస్తూ ఉండు అని ఆమె భోజన సామాగ్రి కోసం వెంటనే వెళ్ళిపోయింది. నువ్వు నాకు సంగీతం నేర్పుతానన్నావు కదా అన్నది సరోజిని సతీషుడితో. నేను ఇక్కడికి రోజూ వస్తూ ఉంటానుగా, నేర్చుకోవేమైతే? నువ్వు రాగానే నీ పాట వినడానికి నలుగురు వచ్చి మూగుతారు, నేను నేర్చుకునేది ఇంకెలా? సతీషుడు చిరునవ్వు నవ్వి, అయితే ఎవ్వరినీ రావద్దని వాకిటి వద్ద మనిషిని కావలి పెట్టరాదు అన్నాడు. దానికన్నా అమ్మ మాట విని ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఆ అడవిలో పడి ఉండే అవసరం ఏమిటి? అవసరమేమిటో ఈ సంగతి ఇంకెవరితోనైనా చెప్పవచ్చును కానీ సరోజినితో చెప్పలేదు అని సతీషుడు మెదలకుండా ఊరుకున్నాడు. అన్నయ్య 5-6 రోజుల్లో కలకత్తా వెళ్తానంటున్నాడు, అప్పుడు మా ఇంటి వద్ద ఎవరుంటారు అన్నది సరోజిని మళ్ళీ. అక్కడ ఎన్ని రోజులుంటాడు సతీషుడు అడిగాడు. బహుశా 10-15 రోజులు ఉండవలసి వస్తుంది అన్నది సరోజిని. నిజంగా వారు వెళ్ళవలసి వస్తే ఈ ఏర్పాటు కూడా అతనే చేసిపోతాడు అన్నాడు సతీషుడు. సరోజిని చిరునవ్వు నవ్వి, ఏర్పాటు చేసిపోతే సరే, లేకపోతే నువ్వు ఉండవలసి వస్తుంది అన్నది. కానీ ఇంత భయం దేనికి? మీరు మా ఇంటి ఆడవాళ్లలాగా ఘోషాస్త్రీలు కాదుగా, మగవారు లేకపోతే ఇబ్బంది పడటానికి. ఆ రోజు ఎంతమంది మగవాళ్ళకి అన్నాడు. సరోజిని ముఖం ఒక్కసారి ఎర్రబడింది. అవును, ఆగావెందుకు? మేమేం చేస్తున్నాం? మగవాళ్ల చెవులు పట్టుకొని లాగుతున్నామా? మేము హిందూ కుటుంబాల్లో పిల్లలం కాము అన్నది. సతీషుడు సిగ్గుపడి ఆ మాట తోసివేయటానికి ఏదో అనబోయేటప్పటికీ జ్యోతిష్ శశాంకమోహనుణ్ణి వెంటబెట్టుకొని రావటం కనబడింది. గదిలోకి రాగానే శశాంకమోహనుడు త్వరగా ముందుకొచ్చి సరోజినికి షేక్ హ్యాండ్ ఇచ్చి యోగక్షేమాలు అడిగిన తర్వాత, నేను కలకత్తాలో ఉండలేకపోయాను, ఏదో తలవని తలంపుగా స్టేషన్కి వచ్చి ఘర్కి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాను. దీనికి కారణం ఇంతవరకు నేను కూడా తెలుసుకోలేకపోయాను అనుకోండి అని ఒక కుర్చీ దగ్గరకు లాక్కొని లెక్చర్ దంచసాగాడు. కానీ సరోజిని మెదలకుండా కూర్చుంది. తర్వాత కొంచెం సేపటికి సతీషుడు మెదలకుండా వెళ్ళిపోవడం చూసి శశాంకమోహనుడు గొంతు సరిచేసుకుని,
వీరిని ఎక్కడో చూసినట్టుగా ఉంది, కానీ జ్ఞాపకం రావటం లేదు అన్నాడు. ఎక్కడ చూచారో? కొంచెం సేపైన తర్వాత జగత్తారిని సతీషుని భోజనానికి రమ్మని పిలవనంపినప్పుడు అతను చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడని తెలిసింది. తరువాత 2-3 రోజుల వరకు సతీషుడు కనబడకపోయేటప్పటికీ జగత్తారిని క్రుద్ధురాలైపోయింది. కొడుకును చాటుకు పిలిచి, శశాంకుడు ఇక్కడ ఇంకెన్ని రోజులని ఉంటాడు? ఇక్కడికి రావద్దని గట్టిగా చెప్పరాదు అన్నది. జ్యోతిషు తల్లి ఆజ్ఞను ఎలా పాటించాడో చెప్పలేం గాని వెళ్ళబోయే ముందు శశాంకమోహనుడు తను ఆశపెట్టుకు వస్తున్న వస్తువు చేజిక్కదని, సతీషుడే అదృష్టవంతుడని తెలుసుకున్నాడు. అతని ముఖం తెల్లబడిపోయింది. అయినా ఈ దెబ్బకతను లాంఛనంగా తట్టుకున్నాడు. చివరికి వెళ్ళేటప్పుడు సరోజంతో కూడా చెప్పలేదు. బండి కదలబోయే ముందు అతను తలవని తలంపుగా, సతీష్ బాబు డాక్టర్ చదువుతున్నాడా? చదివాడా జ్యోతిష్ బాబు అని అడిగాడు. జ్యోతిష్ తలకాయ తిప్పి, పూర్తి కానట్టుంది, కొంతకాలం ఏదో హోమియోపతి పాఠశాలలో చదివాడనుకుంటాను అన్నాడు. ఓహో, హోమియోపతి పాఠశాలలోనా అని మరో ప్రసంగం ఎత్తాడు. తమ్ముడికి జబ్బుగా ఉన్నదన్న తంతి చూసుకుని జగత్తారినికి తలవని తలంపుగా శాంతిపురం ప్రయాణం కట్టవలసి వచ్చింది. అందుచేత సతీషుని ముందు ఈ ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం కలగలేదు. ఇవాళ అతనికి సుష్టుగా భోజనం పెట్టి ఈ ప్రసంగం తీసుకొద్దామనే సంకల్పంతో ఉదయం లేవగానే ఆమె సతీషునికి విందు చెప్పిరమ్మని గుమస్తాను పంపింది. ఈ మధ్యలో ఎవరూ ఊహించినటువంటి ఈ ఘటన జరిగింది. జగత్తారిని శశాంకమోహనుడి పేరు చెబితేనే మండిపడుతూ ఉంది. అతడు పొద్దున బండికి వచ్చాడని విని ఆమె క్రోధానికి అంతులేకపోయింది. మానవుని అత్యంత ఈప్సిత వస్తువు ప్రాప్తించడంలో ఏదైనా అడ్డంకి వస్తే సందేహాలకు అంతు ఉండదు. అందుచేత బయట నుంచి సరోజని రావడం చూచి ఆమె శరీరం అంతటా విషజ్వాలలు చెలరేగాయి. శశాంకమోహనుని తలవని తలంపు రాక ఈ హతభాగిని పిలుపు వల్లనేమో అని ఆమె జగత్తారిని సందేహపడింది. అసలు అతనిది కూడా తప్పవటానికి వీల్లేదు. తన బారిస్టర్ కొడుకుని ఆమె పూర్తిగా ఎప్పుడూ నమ్మదు. ఆచార భ్రష్టులైన తన కొడుకు కూతురు సతీషుని ఆచార నిష్టను ప్రేమ దృష్టితో చూస్తారన్న నమ్మకం ఆమెకు సంపూర్ణంగా అయితే లేదు. కూతుర్ని నానా తిట్లు తిట్టి వంటింట్లోకి వెళ్ళి దాసీకి వంట సామాగ్రి తీయమని చెప్పి స్నానానికి వెళ్ళింది. కానీ గంట సేపైన తర్వాత వచ్చి కూతురు వంక చూచి తల్లి ఆశ్చర్యపడిపోయింది. సరోజని ఇంతలో స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని అలవాట్లేని చేతులతో కూరగాయలు తరుగుతూ ఉంది. దాసీది పక్కన కూర్చుని చెప్తూ ఉంది. జగత్తారిని క్షణంసేపు మెదలకుండా ఉండి, బ్రాహ్మణ పిల్లకు ఇంతకంటే ఏ చీరలు శోభిస్తాయి? నిన్ను చూచిన తర్వాత ఇప్పుడు కలిగినంత సంతోషం నాకెప్పుడు కలగలేదమ్మా అన్నది. సరోజని సిగ్గుతో తల వంచుకొని పనిచేయసాగింది. తల్లి అతన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా, నాకు అంతా తెలుసు. అతను ఎంత పరీక్షలు ప్యాసైనా వాణ్ణి కోతి అనే అంటాను. ఆ సిగ్గుమాలినవాడు ఎవరి పిలుపును బట్టి మళ్ళీ వచ్చినా నేను బతికి ఉండగా అలా ఎప్పటికీ జరగనియ్యను. ఇదే ప్రతిజ్ఞ పట్టి చెప్తున్నాను అన్నది. కొంతసేపు మెదలకుండా ఉండి, బాల్యం నుండి ఎటువంటి విద్య అలవడుతుందో వారి మనసు అటువైపుకే మొగ్గుతుందంటారు జ్యోతిష్. కానీ నేను అలా అనుకోను. కోటు బూటు వేసుకొనివాడు తగడని ఏ శాస్త్రంలో రాసి ఉంది? బూటు కోటు సంగతి ఏ శాస్త్రంలోనైనా రాసి ఉందో లేదో సరోజనికి తెలియదు. ఆమె తల వంచుకుని కూర్చుంది. సామానంతా సర్దుకుని జగత్తారిని వంట దగ్గర కూర్చొని, భగవంతుడు నా మనోభీష్టాన్ని పూర్తి చేస్తే నువ్వు చూస్తావుగా తల్లి, అంతకంటే ఆనందం ఉంటుందా అన్నది. సరోజని తల వంచుకుని తల్లి మనోకాంక్షను స్పష్టంగా వినాలనే కుతూహలంతో కూర్చుంది. కానీ జగత్తారిని బయట పెట్టకుండా వంటలో మగ్నమైపోయింది. దాదాపు 10 గంటలకు గుమస్తా ఎక్కడో వెతికి వేసారి ఒక వాలగ చేప తీసుకొచ్చాడు. జగత్తారిని వంటింటిలోంచి చేపను తొంగి చూసి సంతోషంతో,
ఎంత మంచి చేప కానీ అన్నది. సతీష్ బాబు రావటానికి ఇంకా ఆలస్యం ఉందమ్మా, ఇప్పుడు ఇంకా 10 గంటలు కూడా కాలేదు అన్నది సరోజిని. జగత్తారిణి చిరునవ్వు నవ్వి, కావడం కాకపోవటం సంగతి కాదు, ఇవాళ ఏకాదశి, నేను చేపను ముట్టుకోను, మీ వంట మనిషి వండుతాడేమోనని ఆలోచిస్తున్నాను. సరే చూసిరా సుకేషి, ఆ ఇంట్లో వంట ఎంతవరకు అయిందో అన్నది. దాసీది బయటకు వెళ్ళిపోగానే సరోజిని సిగ్గుపడుతూ మెల్లగా, నువ్వు చెప్తూ ఉంటే నేను వండలేనా అమ్మా అన్నది. జగత్తారిణి ఆశ్చర్యంతో, నువ్వు వండగలవా అన్నది. వండగలనమ్మా, నువ్వు చెప్తూ ఉంటే. అంత మంచి చేప వారి చేతుల్లో పడి చెడిపోతుందనే భయంతో దాసీది అక్కడి నుంచుని, కుదురుతుందా, ఒకవేళ చెడిపోతే అన్నది. జగత్తారిణి ఏదో ఆలోచిస్తూ మళ్ళీ అన్నది, సతీషుడు పరాయి మనిషి కాదు, మన ఇంటి బిడ్డేగా. సుకేషి, నువ్వు నుంచోక ఆ పొయ్యి భాగాలికి చాపకొయ్, నువ్వు బయట చెంగు దోపుకోమ్మా. చిరునవ్వు నవ్వి, ఇవాళ నీకు పాక విద్యాభ్యాసం, ప్రతి సంవత్సరం ఈ రోజున నువ్వు చేపలు వండుతావని ఆశీర్వదిస్తున్నాను అన్నది. ఈ ఆశీర్వాదంతో సరోజిని తల మరీ వంగిపోయింది. కొంచెం సేపటికి ఏదో పని మీద జ్యోతిష్ తల్లి దగ్గరికి వంటింటి వాకిట్లోకి వచ్చి ఆశ్చర్యంతో చూడసాగాడు. కళ్ళారా చూచి, వంట చేసేది ఎవరమ్మా, సరోజనా ఏమిటి అన్నాడు. తల్లి కొంచెం నవ్వి, చూడు గుర్తుపడతావో లేదో అన్నది. నిజంగా ఆమె వంట చేస్తూ ఉందా, బలవంతంగా నువ్వు పట్టుకుని కూర్చోబెట్టావా? వంట చేయటం హిందూ కుటుంబాల్లో పిల్లలకు నేర్పాలా ఏమిటి, పుట్టుకతోనే మేము నేర్చుకుంటాం కానీ అన్నది తల్లి. అయితే సందేహం ఏమిటమ్మా? జగత్తారిణి కొడుకును కొంచెం చాటుకు తీసుకెళ్ళి, అయితే సతీషుడు ఆమె వంట చేసిందని వింటే భోజనం చేస్తాడో లేదోనని చింతగా ఉంది అన్నది. జ్యోతిష్ నవ్వగానే సరోజిని తల ఎత్తి చూచింది. సతీషుణ్ణి నువ్వు మనువని కానీ పరాశరుడని కానీ అనుకుంటున్నావా అమ్మా అన్నాడు జ్యోతిష్. కానీ అతను మీకంటే నిష్ఠ గలవాడేగా అన్నది తల్లి. ఏమి నిష్టో ఆ విషయం కూడా చెప్తాను. ఆ రాత్రి సరోజనే వంట చేసి వచ్చింది, లేకపోతే వాళ్ళంతా ఆ రాత్రి పస్తు పండుకోవలసి వచ్చేది తెలుసా అన్నాడు జ్యోతిష్. తల్లి ఆశ్చర్యంతో, ఎప్పుడు అన్నది. జ్యోతిష్ ఆ రాత్రి ఘటనంతా వివరంగా చెప్పాడు. విని ఆమె ఆనందోత్సాహంతో, ధన్యురాలవు తల్లి, నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావా అన్నది కుమార్తెతో. జ్యోతిష్ చిరునవ్వు నవ్వి, ఆమెకేం తెలుసమ్మా నువ్వు మనసులో అనుకునేది, కానీ ఆ రోజు నేను తినలేదు, ఇవాళ తిని చూస్తాను. అభ్యాసం లేకుండా పాక విద్య ఆమె ఎలా నేర్చుకుందో అమ్మాయి అని జ్యోతిష్ మరోవైపుకు వెళ్ళిపోయాడు. జగత్తారిని సిగ్గుతో వంచుకున్న కుమార్తె మొహం కేసి చూసి ఆప్యాయంగా, సిగ్గుపడతావేమమ్మా, ఆత్మబంధువులకు వంట చేసి పెడుతున్నావు, స్త్రీజాతికి అంతకన్నా సౌభాగ్యమైన విషయం ఏముందమ్మా, ఇంతలో నేను పూజ చేసుకుని వస్తాను అని వెళ్ళిపోయింది. 2 జాముల పొద్దెక్కినా సతీషుడు అంతులేడు. దానికి కారణం కూడా ఎవరూ వచ్చి చెప్పలేదు. జగత్తారిని పగలంతా అతని కోసం వేచి ఉంది. సాయంత్రం కొడుకును పిలిచి, అతని ఒంట్లో బాగుండలేదేమో, ఎవరినైనా కనుక్కు రమ్మనకపోయావా జ్యోతిష్ అన్నది. జ్యోతిష్ నిర్లక్ష్యంగా, అంత దూరం ఎవరిని పంపనమ్మా అన్నాడు. జగత్తారిని ఆశ్చర్యంతో, నౌకర్ని ఒకసారి పంపకూడదా అన్నది. అవసరమేముంది, నువ్వు అనేది ఏమిటి జ్యోతిష్, అతని ఒంట్లో బాగున్నదో లేదో తెలుసుకోవాలిగా, అంత అవసరమేముంది, మనకు ఆత్మబంధువా కాదు, ప్రాణస్నేహితుడా కాదు, అతని కోసం ఇంత చింతతో చావవలసిన అవసరమేమీ లేదనుకుంటాను నేను అని జ్యోతిష్ బయటకు వెళ్ళిపోయాడు.
సతీషుని విషయంగా కొడుకు నోటి వెంట అలాంటి సమాధానం విని జగత్తారిణి హతాశురాలైపోయింది. మెల్లగా పైకి వెళ్ళి మంచం మీద పడుకొని సరోజిని పిలిచి ఆమె మొహం వంక చూసి మరీ భయపడిపోయింది. కొంచెంసేపు మెదలకుండా ఉండి, సతీషుడు ఎందుకని రాలేదో నీకు తెలుసా సరోజిని అన్నది. తెలీదు. కుమార్తె సమాధానం విని జగత్తారిని లేచి కూర్చుని, తెలియకపోతే మనిషిని పంపించకూడదా, అది కూడా నేనే చెప్పాలా అన్నది. సరోజిని మెల్లగా, మనిషిని పంపనవసరం లేదన్నాడు అన్నయ్య అన్నది. ఎందుకు అవసరం లేదో అదే నేను తెలుసుకోవాలనుకునేది. వెళ్ళి వెంటనే నౌకర్ని పంపి అతని కబురు కనుక్కురమ్మను. అతను లేడమ్మా. అన్నయ్య ఉపేంద్రబాబుకు తంతి ఇవ్వటానికి పంపాడు. ఉపేంద్రబాబుకా? ఇంత తొందరగా అతనికి తంతినిచ్చే అవసరం ఏముంది? ఇంకా సంగతులన్నీ తెలియవమ్మా, నువ్వు అన్నయ్యని అడుగు అని సరోజని తల్లిని ఒక విధంగా ఉపేక్షించి మరోవైపుకు వెళ్ళిపోయింది. తప్పకుండా సతీషుని రావద్దు అని రాసి ఉంటారని మనసులో అనుకుంది జగత్తారిణి. దీనికి కారణమేమిటో ఎవరూ చెప్పకపోయినా ఏదో విశేష కారణం తప్పకుండా ఉండి ఉంటుంది అనుకుంది. ఈ మహా అరిష్టానికి కారణం శశాంకమోహనుడు. వీడు ఆ దుష్టుణ్ణి వెంట పెట్టుకొని వచ్చాడు. దానిలో సందేహం ఏమీ లేదు. కారణం ఎంత భయంకరమైందైనా తాను ఉండగా కొడుకు కూతురు సతీషుని రావద్దన్నారేమోనని తలపుకు రాగానే ఆమె హృదయం క్రోధంతో నిండిపోయింది. వెంటనే సుకేషి ద్వారా జ్యోతిష్ని పిలిపించి, నువ్వు సతీషుని రావద్దన్నావా అన్నది. జ్యోతిష్ ఆశ్చర్యచకితుడై, నీకు సంగతి చెప్పింది ఎవరు అన్నాడు. సతీష్ విషయంలో నువ్వు ఉపేంద్రుడికి తంతినిచ్చావా? అవును. ఎందుకు? సతీషుడు ఏం చేశాడు? జ్యోతిష్ కొంచెం ఆగి, చేసింది నిజమైతే ఇక అతనితో మనం ఎటువంటి సంబంధము ఉంచుకోం అన్నాడు. నీకు ఆ సంగతి ఎవరు చెప్పారు? శశాంకమోహనుడా? వాడు దుష్టుడు, దుర్మార్గుడు. వాడి మాటలు నేను వీసం కూడా నమ్మను. లేదమ్మా, నేను నమ్ముతాను. అతని మాటల్లో సగమైనా నిజమైతే ఇప్పుడే చెప్తున్నానమ్మా, సతీషుని ఈ ఇంటి ఛాయ కూడా తొక్కనివ్వను అన్నాడు జ్యోతిష్. కొడుకు పోకడ చూచి జగత్తారిని మెత్తబడి, అయితే సరిగ్గా చెప్పరాదు నాయన, ఏం జరిగింది ఏమిటి? సతీషుడు ఏమైనా చేశాడా? అతన్ని ఇంటి నీడ కూడా తొక్కనియకపోవటానికి యువకత్వం, పొరపాటు వల్ల ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. కానీ తర్వాత సరిచేసుకునేవాళ్ళు లోకంలో ఎంతమంది లేరు అన్నది. జ్యోతిష్ తల ఊగించి, లేదమ్మా, ఈ తప్పులు క్షమించదగినవి కావు. ఇంకెవరైనా క్షమించగలిగినా సరోజని మాత్రం క్షమించలేదని నేను గట్టిగా చెప్పగలను అన్నాడు. జగత్తారిని కొంచెం ఆలోచించి, ఆ తప్పేమిటో కొంచెం చెప్పు, వింటాను అన్నది. రేపు విందుగానిలే అమ్మా, ఉపేంద్రుని వద్ద నుండి సమాధానం రానంత వరకు ఇక ఈ విషయమే ఎత్తొద్దు అని జ్యోతిష్ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇంతసేపటి నుండి ఆవేశంతో జగత్తారిని మంచం మీద కూర్చుని ఉంది. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత నిర్జీవిలాగా ఒక్కసారి మంచం మీద ఒత్తిగిలి నిట్టూర్పుతో, భగవంతుడా, ఈ కలికాలంలో నువ్వు ఎవ్వరినీ నమ్మటానికి యోగ్యునిగా చేయలేదు కదా అన్నది. రాత్రి కూతుర్ని పిలవనంపింది. కానీ సుకేషి సరోజిని అలికిడి తగలకపోయేటప్పటికీ తిరిగొచ్చి నిద్రపోతూ ఉంది అన్నది. ఆమె రెండు చేతులతో తల బాదుకొని, అలాంటి చెడు వార్త విని కూడా నిశ్చింతగా నిద్రపోతూ ఉందా? సతీషుని కంటే ఆ కోతి మీద ఆమెకు ఎక్కువ అపేక్ష ఉంది, దీనిలో సందేహమేమీ లేదు అనుకున్నది. మనసులో కూతురి మీద క్రోధం మరీ పెరిగిపోయింది. మర్నాడు 3 గంటలప్పుడు సతీషుడు సైకిల్ వాకిట్లో నిలబెట్టి బయట కచేరీ సావిట్లోకి వచ్చాడు. మీ ఒంట్లో బాగుండలేదా సతీష్ బాబు అన్నాడు జ్యోతిష్. సతీషుడు మొహం మీదికి నవ్వు తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నించి, లేదు అన్నాడు. అంతా మెదలకుండా ఉన్నారు. ఎవ్వరూ మాట్లాడకుండా ఉండడం చూసి సతీషుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇవాళ వెళ్ళగానే రకరకాలైన నిందలు ఆరోపించబడతాయని అనుకుంటూ వస్తున్నాడు. అందుచేత అతను ఇంట్లోకి అడుగుపెడుతూ, ముందుగా
నిన్నటి అపరాధానికి అత్తని క్షమాపణ కోరి వస్తాను, తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాడు. శశాంకుడు ఇంతసేపటి వరకు సతీషుని వంక తీవ్ర దృష్టితో చూస్తున్నాడు. అత్తగారు నిద్రపోతూ ఉంది. ఆమెను లేపి క్షమాపణ కోరవలసినంత తొందరేమీ లేదు. కొంచెం కూర్చోండి, మీతో మాట్లాడాలి అన్నాడు. అతను మాట్లాడే పద్ధతి చూసి సతీషుడు చాలా ఆశ్చర్యంతో, నాతోనా? ఏం మాటలు అన్నాడు. ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు. జ్యోతిష్ కేసి వేలెట్టి చూపించి సతీషునితో, నేను వీరికి పరమ బంధువునని మీకు తప్పకుండా తెలుసును. మీరు లేచారెందుకు జ్యోతిష్ బాబు? మీరు వెళ్ళిపోతే పని ఎలా సాగుతుంది? నా విన్నపం మీ ముందు పెట్టదలిచాను. మీరిద్దరూ కూర్చోండి అని సరోజని కేసి క్రీగంటితో చూచాడు. కానీ సరోజని అతన్ని చూడనట్టు తల వంచుకొని కూర్చుంది. శశాంకమోహనుడు ఎదురుగా ఉన్న బల్ల మీద గుద్దుతూ, ప్రేమించిన వారిని గురించి కళ్ళు మూసుకొని ఉదాసీనంగా ఉండటం నా స్వభావం కాదు. అందుచేత ఇతని రహస్య వృత్తాంతం విని అది మంచిది కాదు అని మనసులో అనుకున్నాను. సతీష్ బాబు గారి ఏకాంతవాసాన్ని గురించి తెలుసుకోవాలి. మీకు బహుశా కోపం వస్తుందేమో సతీష్ బాబు, కానీ నేను నా స్వభావానికి విరుద్ధంగా నడవలేను. ఏమంటావు సతీష్ బాబు అన్నాడు. జ్యోతిష్ తల వంచుకుని మెదలకుండా కూర్చున్నాడు. సతీషుడు కూడా మెదలకుండా చూస్తూ ఉండిపోయాడు. శ్రోతలందరి మౌనంతో శశాంకమోహనుని ఉత్తేజన కూడా దానంతట అదే తగ్గిపోయింది. అతను మరింత సంశయ కంఠంతో, జ్యోతిష్ నాకు పరమ బంధువు, అందుచేత నేను మిమ్మల్ని ఏమైనా అనటానికి అధికారం ఉంది అనుకుంటున్నాను, మీకు తెలుసు కదా అన్నాడు. మధ్యలోనే సతీషుడు తల పంకించి, నాకు చుట్టరికం సంగతి తెలియదు, కానీ మీ ప్రశ్న ఏమిటో అడగండి అన్నాడు. శశాంకమోహనుడు గొంతు సరిచేసుకొని, ముందు మీరు ఇక్కడికి వచ్చిన కారణం తెలుసుకోదలిచాను అన్నాడు. తమరు ఇంకేమైనా అడగదలిచారా అన్నాడు సతీషుడు. కొంచెం కుంఠితుడై జ్యోతిష్ మొహం కేసి చూసి, కలకత్తాలో సతీష్ బాబు మకాం తెలుసుకోవడానికి నేనెంతో కష్టపడవలసి వచ్చింది. రాఘవ బాబును మీరు ఎరుగున్నారా? అతను చెప్పాడు అని ఏదో చెప్పసాగాడు. సతీషుని కళ్ళు రెండు అగ్నికణాలైనాయి. రాఘవ్ బాబు వల్లకాడుగాను, మీరు మీ సంగతి చెప్పండి అన్నాడు. ఈసారి జ్యోతిష్ తల ఎత్తి, నా బలవంతం వల్ల శశాంకమోహనుడు మిమ్మల్ని ఈ విషయాల్ని అడుగుతున్నాడు సతీష్ బాబు. మీకు ఇష్టం లేకపోతే సమాధానం ఇవ్వకుండా ఉందురు కానీ అతన్ని మాత్రం అవమానం చేయకండి. మీ పూర్వ చరిత్ర బట్టి చూస్తే మిమ్మల్ని ఇంకేమీ అడగవలసిన అవసరం కూడా లేదు. కానీ మా అమ్మ మూలకంగా మీ నోటి వెంట ఒక్కసారి చెప్పించుకోవాల్సిన అవసరం వచ్చింది. సరే, నేనే అడుగుతాను. సావిత్రి ఎవరు? ఆమెతో మీకున్న సంబంధం ఎలాంటిది అన్నాడు. సతీషుడు కొంచెంసేపు మెదలకుండా ఊరుకొని తర్వాత, సావిత్రి ఎవరైనా, ఆమెతో నా సంబంధం ఎలాంటిదైనా దీనికి సమాధానం ఇచ్చే అవసరం కూడా లేదనుకుంటున్నాను అన్నాడు. ఎందుకని? చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి. కానీ మేము తెలుసుకోవడం చాలా అవసరం. సరే, ఆమెను ఎక్కడ తీసుకుపోయి పెట్టావో చెప్తే బహుశా మేము అర్థం చేసుకుంటామేమో. సతీషుడు జ్యోతిష్ కేసి కళ్ళెర చేసి చూసి శాంతంగా, జ్యోతిష్ బాబు, ఏనాడు నేను మీ దయాదాక్షిణ్యాల కోసం, మీతో సంబంధం పెట్టుకోవడం కోసం ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు మీరు అడిగిన ఉద్దేశం నేను గ్రహించాను. అందుచేత మీరు తెలుసుకోదలుచుకున్న విషయం అంతా నేనే స్వయంగా చెప్తాను. సావిత్రి ఎక్కడికి వెళ్ళిందో ఆ సంగతి నాకు నిజంగా తెలియదు. ఆ సంగతి మీకెందుకు? ఆ సంగతులన్నీ మీకు అనవసరం. సావిత్రి ఎవరైనా తాను బుద్ధిపూర్వకంగా నన్ను విడిచి వెళ్ళిపోకపోయినట్లయితే ఆమె బతికి ఉన్నంత వరకు నెత్తి మీద పెట్టుకునేవాణ్ణి. ఈ సంగతి మీ ముందే కాదు, సమస్త ప్రపంచం ముందు అంగీకరించడానికి కూడా నేనేమీ సిగ్గుపడను. మీరు అడిగేది ఇంకేమీ లేదనుకుంటున్నాను. ఉన్నా నేను జవాబు చెప్పలేను అన్నాడు. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన సతీషుని సమాధానం విని అందరూ నిశ్చేష్టులై రాతి బొమ్మల్లాగా కూర్చుండిపోయారు. జ్యోతిష్ చాలాసేపటి వరకు స్తంభితుడై కూర్చుని ఉండి ప్రయత్నంతో సంభాళించుకుని
తలకాయ తిప్పి. మేము మిమ్మల్ని అడిగేది ఇంకేమీ లేదు. ఉన్నది కాస్త ఉపేంద్రుని సమాధానంతో పూర్తవుతుంది అని అతను కవర్లోంచి తంతి తీసి సతీషుని ముందుకు విసిరివేశాడు. ఉపేంద్రబాబు తంతే, ఏది చూస్తాను అని సతీషుడు ఆతృతతో కాగితం తీసుకున్నాడు. అంతా చదివి కాగితం తిప్పిచ్చేసి కొంచెంసేపు మెదలకుండా ఊరుకున్నాడు. తరువాత ఒక దీర్ఘ నిశ్వాస విడిచి, అంతా యథార్థమై, మా ఉపేంద్రబాబు ఎప్పుడూ అబద్ధమాడడు. నిజంగానే నాతో ఎవ్వరికీ ఎలాంటి సంబంధం ఉండడం మంచిది కాదు. నేను కూడా స్వయంగా ఈ విషయమే ఆలోచించాను అంటూ ఉండగానే ఏదో మంత్రబలంతో అతని గొంతు నిండుకొచ్చింది. కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. సతీషుడు కూడా స్తబ్దుడై కూర్చున్నాడు. కానీ మళ్ళీ వెంటనే అతని నిశ్చల హృదయంలోని ఒక దీర్ఘ నిశ్వాసతో పాటు ఒక జటిల సమస్య వచ్చి పడింది. నిన్న పొద్దున జగత్తారిని విందుకు పిలిచినప్పుడు ఎన్నో ఆలోచనలు అతని మనసులోకి వచ్చాయి. సరోజినిని పొందాలన్న ఆకాంక్ష మొట్టమొదటగా అతని హృదయంలో ఎప్పుడు కలిగిందో అతనికి ఇప్పుడు జ్ఞాపకం లేదు. కానీ ఆంతర్యంలో ఆమె యందు ఆకాంక్ష గుప్తంగా ఉంటూ వచ్చింది. కానీ అలా ఎందుకు జరిగింది? ఏ సముద్ర మథనంతో ఈ అమృతం పుట్టింది? ఈ వ్యతిరేక సమాజ శాసనంలో నేను ఈ అమృతాన్ని తెచ్చుకుని ఏం చేస్తాను? ఎక్కడ ఉంచను? ఎలా గ్రహించను దాన్ని? మథిత సముద్రాన్ని ఎలా శాంతిపరచను? చాలా రోజుల నుండి ఈ చింత లోలోన తనను ఎందుకు పీడిస్తూ ఉంది? సావిత్రిని పోగొట్టుకున్నప్పుడు యువతి మనస్సును పొందటం ఒక ఎత్తు, దానితో వ్యవహరించటం మరొక ఎత్తు అని తెలుసుకున్నాను. ప్రాప్తించే పని స్త్రీ పురుషుల హృదయాలలో రహస్యంగా పూర్తవుతున్నప్పుడు బయట వారికి అంతు ఉండదు. పొందేవాడు స్వాధీనమైపోయినప్పుడు ఆమెకు చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని రోజు చాలా దుఃఖప్రదంగా ఉంటుంది. అలాంటి వస్తువును పొందటం ఎంత కష్టమో ఈ విషయాన్ని గురించి బయటివారు ఆలోచించరు. కేవలం శాస్త్రాలు, సంఘము, లోకాచారాలను పట్టుకొని గల్లంతు చేస్తూ తిరుగుతారు, బాధిస్తారు. అలా చేయటం వారికి అవసరం అన్నట్లు. సరోజినిని పొందాలన్న కోర్కె సతీషుని హృదయంలో కలగకపోతే ఈ చింత వారి హృదయంలో శూలంలాగా వచ్చి గుచ్చుకునేది. నాకు వ్యతిరేకమైన సమాజం, నన్ను కోరని సమాజం నాకు ఏ ఆశతో సూది మొనంత చోటు ఇవ్వటానికి అంగీకరిస్తుంది? నిన్నటి వృద్ధ తండ్రి విచారవదనం జ్ఞాపకం వచ్చింది. ఉపేంద్రబాబు గారింటి భట్టాచార్యులు తీవ్ర స్వరంతో అనేకసార్లు నా చెవులకు చిలులు పొడిచాడు. మిత్రులు, శత్రువులు తల ఊగించటం నా హృదయానికి చాలా బాధ కలిగించింది. అప్పుడు కూడా ఈ శత్రుపక్షపు సమిష్టి వ్యతిరేకం, అవమానకరమైన వ్యవహారాల మధ్య కూడా సరోజిని మోహన వదనమే నన్ను బలవంతుణ్ణి, శక్తివంతుణ్ణి చేసింది. కానీ ఇప్పుడు నాకేం భయం లేదు. ఒక్క రోజులోనే అనాలోచితంగానే బంధనాలన్నీ విడిపోయాయి. విపత్తి తొలగిపోయింది. ఈ విషయాలు ఆలోచిస్తూ ఉండగానే అతను త్రుళ్ళిపడి కళ్ళు పైకెత్తి చూచాడు. అంతా తల వంచుకుని మెదలకుండా అలాగే కూర్చున్నారు. సరోజిని మొహం కేసి ఆశాపూరిత నేత్రాలతో చూచాడు కానీ అక్కడ కూడా ఏ భావము కనపడలేదు. ఆమెను సంబోధించి, నీకు ఆ రోజున సంగతులన్నీ చెబుదాం అనుకున్నాను, కానీ అలాంటి సదవకాశం ఎప్పుడూ కలగలేదు, ధైర్యం కూడా లేకపోయింది అన్నాడు. అతను లేచి నుంచుని, తప్పు నాదేనని నాకు తెలుసు జ్యోతిష్ బాబు, అందుచేతే నా మనసు అశాంతిగా ఉంది. మళ్ళీ కొంచెంసేపు ఆగి, అయితే నేను ఏ విషయంలోనూ ఎవరిని మోసం చేయలేదు, మోసం చేయాలన్న సంకల్పం కూడా లేదు. అంతేగాక నేను చెప్పేది కూడా ఇక ఏమీ లేదు అన్నాడు. జ్యోతిష్ తలపైకెత్తి ఏదో చెప్పబోయాడు కానీ నోట మాట రాలేదు. సతీషుడు ఒక దీర్ఘ నిశ్వాస విడిచి, నేను వెళ్తున్నాను. నన్ను గురించి ఆలోచిస్తూ మీ బుర్రలు పాడు చేసుకోవద్దని నా ప్రార్థన. నేను ఏ వంకతో కూడా మళ్ళీ మీ ఎదుటికి రాను. మీరు నన్ను మర్చిపోండి అని అతను మెల్లగా బయటకు వెళ్ళిపోయాడు.
జ్యోతిష్ తల ఎత్తి చూశాడు. సరోజిని తల వంచుకుని కూర్చుంది. సరోజిని, సరోజిని అని అతను పిలవగానే సరోజిని మూర్ఛిలి కుర్చీ మీద నుంచి కింద పడిపోయింది. అభిమాన అవమాన క్రోధాలతో జ్యోతిష్ యొక్క బుద్ధి ఆ సంగతి కూడా తెలుసుకోలేనంత మందగించింది. చాలాసేపు శుశ్రూష చేసిన తర్వాత సరోజినికి తెలివి వచ్చి తడబడుతూ తన గదిలోనికి వెళ్ళిపోయినప్పుడు జ్యోతిష్ నెత్తి మీద ఒక వజ్రఘాతం పడినట్లయింది. చెల్లెల్ని జ్యోతిష్ ప్రాణప్రదంగా ప్రేమిస్తాడు. సర్వాంగ సుందర లావణ్యవతి, సుశిక్షితురాలు అయిన చెల్లెలి ఆత్మమర్యాద జ్ఞానమునందు కూడా అతనికి పూర్తి నమ్మకం ఉంది. కానీ లోలోన ఇంత ప్రేమించగలుగుతుందని గాని తన గుణగౌరవాలను మరచి అలాంటి హీన చరిత్రునికి సర్వస్వం అర్పించి ఇలా మూర్ఛిలి పడిపోతుందని గాని అతను స్వప్నంలో కూడా అనుకోలేదు. ఆమె మొహం మీద జీర్ణించిపోయిన వ్యథ ఎంత గాఢమైనదో శిలలాగా కూర్చుని చూస్తూ ఉండిపోయాడు. తరువాత శశాంక మోహనుని కేసి చూసి, మీరు ఈ రాత్రి బండికే కలకత్తా వెళ్తారా అన్నాడు. లేదు, అక్కడ అంత అవసరమైన పనేమీ లేదు అన్నాడు శశాంకుడు. జ్యోతిష్ ఇంకేం ప్రశ్నించకుండా లేచి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని పండుకున్నాడు. ఆ రాత్రి శశాంక మోహనుడు ఒక్కడే కూర్చుని భోజనం చేయవలసి వచ్చింది. జగత్తారిణి కొడుకు నోట సంగతులన్నీ విని నిట్టూర్పు విడిచి చాలాసేపటి వరకు స్తబ్దురాలై కూర్చుంది. తరువాత ఇదంతా నా తలరాత అని పోయిన భర్తను తలుచుకొని, వారు ఉండగానే నేను మాడి చచ్చాను, ఇప్పుడు ఇంకా చెప్పేదే ఉంది. మీ మూలకంగా మాడకపోతే ఇంకా నా పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడ? సరే నాయన, నీకు నచ్చిన చోటే చెయ్యి చెల్లెలి పెళ్ళి, నేనేమి నూరెత్తను అని ఆమె ఒక నిట్టూర్పు విడిచి, అందుకని తలవని తలంపుగా అతడి రాక చూచి నా గుండె కొట్టుకుంది అన్నది. కానీ జ్యోతిష్ ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఈ పని అంత తేలిక కాదు. అయిందేదో అయిపోయిందని ఉపేక్షించి ఊరుకుంటే కుదరదని అతడు బాగా గ్రహించాడు. ఏనాడైనా ఈ హీన చరిత్రుని వద్దకు స్వయంగా వెళ్ళి బ్రతిమాలి తిప్పి తీసుకురావాల్సే ఉంటుంది. నిన్న పగలంతా సరోజిని ఇంట్లోంచి బయటికి రాలేదు. ఇవాళ సాయంత్రం కాఫీ తాగడానికి బయట గదిలోకి వచ్చేటప్పటికి ఆమె శశాంక మోహనునితో మాట్లాడుతూ ఉండటం చూశాడు జ్యోతిష్. చెల్లెలి ముఖం చూసి అతని హృదయంలోంచి ఒక విధమైన భారం తొలగినట్లు అనిపించింది. కాఫీ తాగిన తర్వాత కూడా కొంచెంసేపే సంభాషణ జరిగింది. కానీ ఎవ్వరూ ఆనాటి ప్రసంగం తీసుకురాలేదు. సాయంత్రం చెల్లెలు కొంచెం నిశ్చింతగా ఉండడం చూసి ఆ రోజు ఘటనను బట్టి కథ అనుకున్నంత దూరం పోలేదు కాబోలు, కొద్ది రోజుల్లోనే మళ్ళీ అంతా కుదుట పడుతుందని అనుకున్నాడు జ్యోతిష్. ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. జ్యోతిష్ తన ఆశా విషయం సూచించడానికి కూడా ఏమీ వెనుకాడలేదు. సరోజిని తన ఆంతరంగిక ప్రేమకు తగిలిన ప్రథమ అఘాతాన్ని తట్టుకున్న తరువాత సతీషుని దుష్టాచరణతో శశాంకుని గుణశీలాలు తప్పకుండా సరిపోల్చుకుంటుంది అన్న విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ సుప్రసిద్ధ రచన చరిత్రహీనులు 13వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.